హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కృతి అండ్ మోమ్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెసిఫిక్గా సూపర్ వీడియో. నాకు చాలా ఇష్టమైన షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. ఈసారి సిల్వర్ నా కోసం నేను తీసుకోలేదు, బట్ గోల్డ్ మాత్రం నా కోసం నేను తీసుకున్నాను. సిల్వర్ ఏంటి అంటే చాలా తీసుకున్నాను, బట్ చాలా చిన్న చిన్న ఐటమ్స్. మా అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళది కెనడాలో గృహప్రవేశం ఉందన్నమాట యాక్చువల్గా డిసెంబర్లో. సో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా రెగ్యులర్గా వాడుకునే వరకు కొన్ని తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళి కూడా 3 years కాబట్టి సో వాళ్ళకి ఇంకా కొన్ని గృహప్రవేశానికి సంబంధించినటువంటి వెండి సామాన్లు మినిమంగా అడిగారు. మనం వెళ్ళామనుకోండి కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్తాం, బట్ అన్నయ్య ఫ్రెండ్ వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు మ్యాండేటరీ థింగ్స్ ఏవేవైతే స్పెసిఫిక్గా కావాలో అవి మాత్రం ఈ అన్నయ్యకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఇంకొక 2 అలా. అప్పుడు ఇంకొన్ని ఏమన్నా పంపించాలి అంటే అప్పుడు పంపిస్తాను, లేకపోతే తెలియదు ఏం జరుగుద్ది అనేది. సో ప్రజెంట్ అయితే ఏం తీసుకున్నాను, ఒక గృహప్రవేశానికి కంపల్సరీ కావాల్సినటువంటి ఐటమ్స్ని ఏమేమి కొనొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇవి ఉంటే సరిపోతుంది, మిగతా అవన్నీ మ్యాండేటరీ కాదనమాట. ఇవి కూడా అంత మ్యాండేటరీ కాదు, బట్ మినిమం థింగ్స్ కొనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే మీకు సిల్వర్ చూపిస్తాను, ఎండ్లో గోల్డ్ చూపిస్తాను. ఎందుకంటే గోల్డ్ చూపించాను, సిల్వర్ చూడరు కదా, అందుకని చెప్పి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇవన్నీ ఎక్కడ కొన్నానో చెప్తాను. నా ఫేవరెట్ షాప్, ఎప్పుడు నేను చెన్నై షాపింగ్ మాల్లో కొంటాను కదా, ఈసారి షాప్ మార్చేసాను. బికాజ్ మా ఇంటి దగ్గర నుంచి చెన్నై షాపింగ్ మాల్ అంటే నాకు కుక్కట్పల్లి పిల్లల్ని వేసుకొని వెళ్ళడం అస్సలు కుదరట్లే. ప్రగతి నగర్లో లేనటువంటి గోల్డ్ షాప్ లేదు, బట్ అన్ని చిన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి. కొంచెం మీడియం సైజ్ గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి, బట్ నాకు ఈ చిన్ని గోల్డ్ షాప్ నచ్చుతుంది అనమాట, ఖుషీ జ్యువెలర్స్. సో ఎవరైనా ప్రగతి నగర్ వాళ్ళు చూసి వాళ్ళు షాప్ చేయాలంటే ఖుషీ జ్యువెలర్స్కి వెళ్ళండి. చాలా రీజనబుల్గా, చాలా ఓపిక్గా చూపిస్తారు. మీకు ఏమైనా కావాలి అన్న ప్రీ ఆర్డర్ ఇస్తే తెప్పించి పెడతారు అనమాట. సో ఈ మధ్య రీసెంట్గా కొన్ని షాపింగ్ అంటే చాలా గోల్డ్ జ్యువెలరీ కూడా నేను షాప్ చేశాను, మీకు చూపించలేదు అంతే. సో అన్నీ కూడా ఖుషీ జ్యువెలర్స్ నుంచి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మీకు సిల్వర్ చూపిస్తాను. ఓకే, అతను యాక్చువల్గా నేను ఇలా పంపించాలి అంటే మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో అక్కడ కీర్ జ్యువెలర్స్ అని కూడా ఉంటుంది, ఖుషి అండ్ కీర్ ఇద్దరిది ఒకటే. సో నేను ఖుషికి వెళ్తాను బికాజ్ వాళ్ళు కొంచెం పరిచయం అయ్యారు కాబట్టి. సో ఓపెన్ చేయాలి, చాలా అన్ని ప్యాక్ చేసి ఉంచాను, బట్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి మీకు చూపిస్తే బెటర్ కదా. ఇప్పుడు గృహప్రవేశం చేసుకోవడానికి ఏం కొనాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మినిమం థింగ్స్ అండి, మ్యాక్సిమం ఏం లేవు. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. యాక్చువల్గా ఎవ్రీథింగ్ కూడా నీట్గా కవర్లో ప్యాక్ చేసి ఉన్నాయి, మీకు చూపించడానికి ఇప్పుడు ఓపెన్ చేస్తే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో అన్నిటికన్నా ఫస్ట్ విగ్రహాలు కావాలి. సో నేను ఎలా విగ్రహాలు కొంటాను అంటే వెండివి, గోల్డ్ సిల్వర్ కొనుక్కున్నప్పుడు బోల్వి అంటే ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ సాలిడ్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే సాలిడ్గా తీసుకోండి. ఓకే, బోల్గా ఉన్న విగ్రహాలకి పూజ చేయకూడదని కొంతమంది అంటారు, చాలా వేరియేషన్స్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉన్న విగ్రహాలు తీసుకోవాలి. సో ఏ పూజ అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కంపల్సరీ చేసుకుంటాం కాబట్టి సత్యనారాయణ స్వామి విగ్రహం అదేంటండి ఇంత చిన్ని విగ్రహం తీసుకున్నారు అని అడగొచ్చు మీరు. ఇది లెక్క ఎలా ఉంటుందంటే, సో ఇంటి యజమాని ఎవరైతే ఉంటారంటే హస్బెండ్ అనమాట. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళకి కాబట్టి మా అన్నయ్య తమ్నేల్ ఉంటుంది కదా, తమ్నేల్ కన్నా చిన్నది తీసుకోవాలి. సో మీ ఇంట్లో అయితే మీ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తమ్నేల్ కన్నా చిన్నగా ఉండాలి. సో ఇది నా తమ్నేల్ కన్నా కూడా చిన్నగా దొరికింది. ఎందుకు అంటే దీంట్లో సైజెస్ ఉంటాయి. నేను ఎలా చూస్తా అంటే నాకు ఫేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నవ్వుతూ ఉండాలి, కళ్ళు కనిపించాలి, ముక్కు బాగుండాలి, ఇవి ఉంటాయి కదా ఆభరణాలు మంచిగా కనిపించాలి. అట్లా అన్నీ వెతుక్కొని ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి విగ్రహం తీస్తాను నేను. ఇది చాలా సాలిడ్, చాలా వెయిట్ ఉంటుంది. మీకు కనిపించడం చిన్నగా ఉంది కానీ చాలా వెయిట్ ఉంటుంది ఇది. సో ఇలా తీసుకోండి. మీకైతే నేను చాలామంది క్లోజప్లో అడుగుతారు, క్లోజప్లో అన్నీ ఒకసారి తీసి ఫస్ట్లో అయినా లేకపోతే లాస్ట్లో అయినా మ్యూజిక్తో యాడ్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ సత్యనారాయణ స్వామి విగ్రహం. సో సత్యనారాయణ స్వామి విగ్రహం తర్వాత నేను లక్ష్మీదేవి విగ్రహం తీసుకుంటాను. ఇది కూడా సాలిడ్, చాలా వెయిట్ ఉంటుంది. చిన్నగా ఉంది అనుకోకండి, బికాస్ సత్యనారాయణ స్వామి విగ్రహం ఏదైతే ఉంటుందో దాని పక్కన లక్ష్మీదేవి విగ్రహం కొంచెం చిన్నది తీసుకుంటాను.
బోల్వ్ అనుకోండి మీరు ఎంత పెద్దదైనా తీసుకోవచ్చు. బట్ సాలిడ్గా ఉన్నవి సైజ్ పెరుగుతున్న కొద్దీ మీకు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు కనిపిస్తూ ఉండొచ్చు చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటాయి విగ్రహాలు. ఇది కూడా అంతే. లక్ష్మీదేవి నవ్వుకుంటుంది. మీకు క్లోజప్లో కనిపిస్తుందా, క్యాప్చర్ అవుతుందా? నవ్వుతూ అందంగా అలా లక్ష్మీదేవి మన్ని చూస్తూ నవ్వుతూ ఉన్నట్లు అనిపించాలన్నమాట. సో ఒక సత్యనారాయణ స్వామి విగ్రహం అండ్ లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నాం. సో ఏ పూజ చేసినా కానీ వినాయకుడు కంపల్సరీ కదా, అందుకని చెప్పి వినాయకుడి విగ్రహం అన్నమాట. సేమ్ సత్యనారాయణ స్వామి హైట్లో కొంచెం వినాయకుడి విగ్రహం తీసుకున్నాను. ఇది ఇంకా ప్యాక్డే ఉంది. ఇది కూడా అంతే. ఇది కూడా సాలిడ్. ఓకే, తొండవేళ ఎటువైపు ఉంది, నవ్వుతూ ఉన్నారా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసి జాగ్రత్తగా తీసుకుంటాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మూడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని ఇంకో రీజన్ ఏంటి అంటే, ఇక్కడ వినాయక స్వామి కూడా లోటస్లో కూర్చొని ఉన్నారనమాట. ఓకే, అండ్ లక్ష్మీదేవి కూడా లోటస్లో కూర్చొనే ఉంటారు. అలాగే సత్యనారాయణ స్వామి కూడా లోటస్లో ఉన్నారు అనమాట. సో వాళ్ళకి యూనిక్గా ఎలా ఉండాలి, కొనుక్కున్నప్పుడు అన్నీ ఒక యూనిక్గా బాగుంటుంది. అన్నీ ఒకటే సైజుల్లో. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పెద్దవి కూడా సాలిడ్లో దొరుకుతాయి. బట్ మా బడ్జెట్లో ఇవి చాలా ఎక్కువ. ఇవేం తక్కువ కాదండి. వినాయకుడి విగ్రహం 47.300, ఆల్మోస్ట్ 50 గ్రాములు ఉంది. తక్కువేం లేవు. వీటి మీద లేదు యాక్చువల్. కవర్ నేను చింపేశాను. ఓకే, లైట్ వెయిట్ అనుకుంటారేమోనని చూపిస్తున్నాను. కాదు, 47. ఓకే, ఇంత వెయిట్లో ఉంటే మీరు కొనుక్కున్నా కానీ సాలిడ్లో కొనుక్కోండి. ఓకే, విగ్రహాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఆవు దూడ. ఓకే, ఆవు దూడని కంపల్సరీ పెడతాం కాబట్టి అక్కడ ఆవులు దూడలు మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఆవు దూడ వెళ్ళాలి ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు. బట్ ఇప్పుడు మన ఇల్లు ఎగ్జాంపుల్ 5th ఫ్లోర్లో ఉంది, ఇంకా పైన ఉంది. ఫ్లోర్స్ పెరిగే కొద్దీ అవి లిఫ్ట్లో రావు కదా, వాటిని ఎక్కించడానికి కొడుతున్నారనమాట. అది చాలా బాధ అనిపించి మా ఇంటి గృహప్రవేశానికి హరి వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా సేమ్. అందుకని ఒక ఆవు దూడని తీసుకున్నాను. ఇది మాత్రం లైట్ వెయిట్లోనే ఉంది, సాలిడ్లో నాకు దొరకలేదు. సో ఆవు దూడ. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఎన్ని పూజలు చేసినా కానీ మనం తులసి కోటకి పూజ చేసుకుంటాం ఇంట్లో. కంపల్సరీ మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మా ఇంట్లో అనుకోండి, ఇక్కడ అమ్మ వాళ్ళ ఖమ్మంలో చాలా బాగుంటుంది. బట్ హైదరాబాద్లో మా ఇంట్లో మాత్రం చుట్టూ కన్స్ట్రక్షన్స్, ఆ దుమ్ము, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. అవి మగ్గిపోతుంటే చూడలేక అసలు నేను తులసి కోటనే పెట్టుకోలేదు. అందుకని చెప్పి నాకు వెండి తులసి కోట మా దేవుడి గదిలో ఉంటుందన్నమాట. సో వదినకు కూడా ఇట్స్ ఈజీ టు మెయింటైన్ అని చెప్పి వదిన కోసం ఒక తులసి కోట తీసుకున్నాను, వెండిది. పైన లీఫ్ అండ్ ఇలా ఉంటుంది. సో పెంచలేని వాళ్ళం ఇలా బెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అన్నమాట. సో వెంకటేశ్వర స్వామికి గుర్తుగా నామాలు తీసుకోవడం జరిగింది శంకు చక్రాలతో. విగ్రహం కూడా తీసుకోవచ్చు సేమ్ ఇలానే. బట్ ఇది నాకు చాలా నచ్చింది అనమాట. యాక్చువల్గా మా టెంపుల్లో కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఇంకా ఆ ముహూర్తం రాలేదు. ఆ రోజు తీసుకుందామని ఒకటి పక్కన పెట్టా కానీ ముహూర్తం కుదరలేదు. సో ప్రజెంట్ అయితే ఇంకా వచ్చింది, పంపించేటప్పుడు అన్నీ పంపించాలని చెప్పి వదిన కోసం అయితే తీసుకున్నాను అన్నయ్య వాళ్ళకి. సో నామాలు విత్ శంకు చక్రాలు మా కులదైవానికి గుర్తుగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అరటి కొమ్మలు. ఇక్కడైతే అరటి కొమ్మలు ఉంటాయి, మంచిగా పెట్టుకుంటాం అటు ఇటు సత్యనారాయణ స్వామి దగ్గర. బట్ అక్కడ దొరుకుతాయో లేదో రిస్క్ ఎందుకు అని చెప్పి నేను వెండిలోనే అరటి కొమ్మలు, అరటి చెట్లు, యాక్చువల్గా అరటి చెట్లు విత్ ఈ బనానావి, ఇవి డిటాచబుల్ అనమాట, పెట్టుకోవచ్చు తీయచ్చు. యాక్చువల్గా ఫుల్ ప్యాకింగ్ ఉంది, నేను తీయాలనుకోవట్లే. సో మిగతా ఈ అన్ని ప్యాకింగ్ ఉన్నాయి కాబట్టి నేను తీయట్లేదు. విగ్రహాలు 3 కలిపి ఒకటే ప్యాకింగ్ చేయించాను అని తీసాను. ప్యాకింగ్ అంటే ఇంకా స్టాపిల్ కొట్టడమే కానీ మళ్ళీ అంత రిస్క్ నేను తీసుకోను. సో అరటి చెట్లు 2 విత్ అరటి గెలలు అనమాట. ఇవి డిటాచబుల్, పెట్టుకోవచ్చు తీయచ్చు. సో వాష్ చేసేటప్పుడు అట్లా ఈజీగా ఉంటుంది. సో హైట్ కూడా విగ్రహాలకి తగ్గ హైట్ తీసుకున్నాను, మీడియం సైజ్, మరి చిన్నది కాదు మరీ పెద్దవి కావు. మనకి కావాలంటే ఇంత పొడుగు కూడా దొరుకుతాయి అనమాట. బట్ మా అన్నయ్య వాళ్ళకి ఇది సరిపోతుంది, అక్కడ వాళ్ళకున్న టెంపుల్ సైజుని బట్టి నేను తీసుకున్నాను.
నెక్స్ట్ వదినకి ఐ మీన్ పెద్ద పెద్ద కుందులు ఇప్పుడు పంపించడం నాకు కుదరదండి, వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పి డైలీ వేర్కి కుందులు అడిగింది తను. రోజువారీ పూజ చేసుకోవడానికి కుందులు ఉంటాయి కదా, సో తనవి 3 years అయిపోయింది కదా వాడి, కొత్తవి కావాలి అంటే సో 2 కుందులు తీసుకున్నాను. ఓకే, ఇవి 5 ఒత్తులు పెట్టుకునేలా తీసుకున్నాను అనమాట. అట్లా కాకుండా ఇట్లా నార్మల్గా రౌండ్గా చిన్నవి ఉంటాయి గుండ్రంగా, అలా ఎప్పుడు తీసుకోకండి, ఒత్తి జారిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ కానీ ఎవరికైనా సరే నేను చెప్పేది మట్టి కుందుల్లో పెట్టుకోండి డైలీ పూజ చేసుకునే వాళ్ళు. కొంతమంది వెండి కుందుల్లో పెట్టుకుంటామంటే సో 2 వెండి కుందులు తీసుకున్నాను. ఇది వచ్చేసి వెయిట్ 61.200. ఓకే, సో ఇది 61 2 కలిపి. వినాయకుడి విగ్రహం ఎంత 48. సో సాలిడ్ అని మీకు చూపించడానికి. ఓకే, 2 కుందులు తీసుకున్నాను. అండ్ మై ఫేవరెట్ అన్నమాట లక్ష్మీ కుందు అంటారు దీన్ని. ఒకటి పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఒక దాంట్లో కూడా వెలిగిస్తాం దీపాన్ని. ఇది కూడా నా ఫేవరెట్, ప్రజెంట్ నా దగ్గర లేదు, దీన్ని కూడా కొనుక్కోవాలి. వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ కుందు ఒకటి కొనాలండి. సో ఎలాగ వదన్కి వెళ్తుంది కాబట్టి నేను వదన్ కోసం ఒకటైతే తీసేసుకున్నాను. సో లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు ఏనుగులు, బాగుంటుంది దీపం పెడితే కూడా ఫెస్టివల్స్ అప్పుడు. సో లక్ష్మీ కుంద ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ తోరణాలు, ఇది ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇవేంటి అంటే మామిడి తోరణాలు. వెండిలో మామిడాకులు దొరకవు కాబట్టి అన్ని వేళలా ఇంటి ముందు దొరికినప్పుడు పెట్టుకుంటాం. బట్ మందిరానికి స్పెసిఫిక్గా మామిడి తోరణం కట్టుకోవాలి అంటే ఇలా దొరుకుతాయి మనకి వెండిలో. ఇవి చిన్నాకులు తీసుకున్నాను సైజు, మీకు కావాలంటే నా అరచేయంత కూడా ఉంటుంది మామిడాకులాగా. అండ్ దీని మీద స్పెసిఫిక్గా శ్రీరామ అని రాసి ఉంటుంది అనమాట. సో నేను తీసుకున్న పీస్కి డిఫరెంట్గా ఉంటాయి, మీకు ఏది కావాలంటే తీసుకోండి. సో ఇది కొంచెం వాళ్ళకి ఈజీ కదా మెయింటైన్ చేయడం అని చెప్పి ఒక మామిడి తోరణం కూడా తీసుకున్నాను. సో ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరగాలని చెప్పి. సో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ పూజకి యాక్చువల్గా వదిన వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి లగేజ్ ఎక్కువ అయిపోయింది అప్పట్లో. ఇవి వెండి పువ్వులు, 108 పువ్వులతో పూజ చేస్తాం కదా, సో మీడియం సైజ్ తీసుకున్నాను. సో వెండి పువ్వుల మీద గోల్డ్ కోటింగ్ ఇవి. సో ఇవి ఒకటి. అండ్ బిల్వ ఆకులు, పూజ చేస్తాం కదా మనం ఆకులతో కూడా. సో 108 బిల్వ ఆకులు. ఓకే, సో ఇంతవరకు అన్నయ్య వాళ్ళకి సంబంధించినటువంటి షాపింగ్ అనమాట. అంటే వాళ్ళు కొనుక్కుంది, మనం కొంది కాదు, మనం జస్ట్ షాపింగ్ చేసి బిల్లు వాళ్ళకి పంపుతాం అనమాట. సో ఇంత జరుగుతున్నప్పుడు నేనేమన్నా పంపించాలి కదా మా అన్నయ్యకి, అందుకని చెప్పి నేనేం తీసుకున్నాను అంటే వాళ్ళ కోసం ఏం తీసుకోలేదు యాక్చువల్గా. ఇది నా మేనల్లుడి కోసం తీసుకున్నాను. బుజ్జి పళ్ళెం వెండిది, వాడు తినడానికి. అండ్ మధ్యలో కూడా గోల్డ్ పువ్వు వేయించి పంపిస్తున్నాను. మళ్ళీ గోల్డ్ పువ్వు లేకపోతే మధ్యలో వెండి పళ్ళాల్లో తినకూడదు అంటారనమాట. అందుకని వాడు ఇబ్బంది పడకుండా వాడు వెళ్ళిన తర్వాత వాడు యూజ్ చేసుకోవాలి, ఈ ప్లేట్లోనే అన్నం తినాలి అని చెప్పి వాడికి ముందు జాగ్రత్తగా బంగారు పువ్వు వేయించి పంపిస్తున్నాను. సో ఈ బుజ్జి ప్లేట్ నా అల్లుడికి గిఫ్ట్గా నేను పంపిస్తున్నాను, మా అన్నయ్య వాళ్ళకి ఏం కాదు, నా అల్లుడికి అనమాట. ఓకే, సో ఇది. సో ఇంతవరకు వెండి షాపింగ్. సో షాపింగ్కి వెళ్తే మనం ఊరుకునేరాం కదా, అందుకని చెప్పి ఒక చిన్న నెక్లెస్ కొనుక్కొచ్చుకున్నాను. చాలా 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 ముద్దుగా అనిపించింది అండ్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. సో మీకు లైట్ వెయిట్లో జ్యువెలరీ కొనుక్కోవాలి అంటే ఖుషి జ్యువెలర్స్ ఇస్ ద బెస్ట్ వన్. నేను ఆల్రెడీ కొంచెం ముందే చెప్తాను, ఆ రోజు అది అక్కడ నాకు నచ్చింది, నేను కొనుక్కొచ్చుకున్నాను. బుజ్జి నెక్లెస్ బాగుంది కదా, సింపుల్గా ఎంత క్యూట్గా ఉందో. సో తీసి చూపిస్తాను.
ఇది చాలా లైట్ వెయిట్ అండి. అరౌండ్ 15 గ్రామ్స్లోనే వచ్చేసింది నాకు. లాకెట్ వచ్చి రామ్ పరివార్ కనిపించిందా, రామ్ పరివార్ అండ్ ఫుల్ కెంపులు పచ్చలు అండ్ సీజెట్స్ ఇవంతా అంతే. పైకి ఇక్కడేమో శంకులు వచ్చాయి అండ్ ఇక్కడ రెండు కూడా రామ్ పరివారే, ఈ రెండు చిన్న చిన్న బిల్లలు. ఇక్కడ శంకులు వచ్చాయి అండ్ మొత్తం చైన్ అంతా సీజెట్స్ కెంపులు పచ్చలతో వచ్చింది. సో దీనికి నేను ఈసారి గోల్డ్ చైన్ తీసుకున్నాను. లాస్ట్ టైం గోల్డ్ చైన్ తీసుకోలే ఒక 2 నెక్లెసెస్కి, బట్ ఈసారి తీసుకున్నాను బికాస్ ఇది కొంచెం ఇంట్లో ఉంటుంది, మిగతా అంతా కొంచెం లాకర్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఇంట్లో కృతిక్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఫుల్గా తీసుకున్నాను. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి పెట్టుకెళ్ళడానికి బాగుంటుంది. సో దట్స్ ఆల్. ఈజీ. మీకు కొంచెం గోల్డ్ రేట్ తగ్గింది అన్నప్పుడు లేకపోతే చిన్న చిన్నవి కొనుక్కోవాలి అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్. సో ఐ థింక్ యూ గైస్ లైక్ ఇట్. ఇది ఎలా ఉందంటే నేను పెట్టుకుంటే నెక్లెస్ అవుతుంది అనమాట. ఈ లాస్ట్ లింక్ పెట్టాను అనుకోండి కృతిక్ మినీ హారం అయిపోతాయి నా నెక్లెస్లన్నీ. పైకి దానికి నెక్లెస్లా పెట్టొచ్చు, మినీ హారం లాగా పెట్టొచ్చు. సో అన్నీ అలానే తీసుకుంటాను మ్యాక్సిమం. చిన్నది కదా దాని మేడ ఎంత ఉంటుంది. సో అదనమాట. సో ఈరోజు షాపింగ్ అది, అంటే రీసెంట్గా కొన్న పర్చేస్ ఏం చేశాను అంటే అదనమాట. మీకు ఓవరాల్గా వ్యూ ఒకసారి అన్ని మంచిగా పెట్టి మీకు వీడియో తీసి అయితే పెడతాను. మేబీ స్టార్టింగ్లో అయినా పెట్టచ్చు అండ్ ఎండింగ్లో అయినా పెట్టచ్చు మ్యూజిక్తో పాటు. సో ఎలా ఉంది కలెక్షన్, బాగుందా? ఇవి మినిమం ఈ థింగ్స్ ఉంటే మీకు సరిపోతుంది మెయింటైన్ చేయలేని వాళ్ళు. ఇది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఏమేమి వస్తువులు కొనుక్కోవాలో ఒక క్లారిటీ అయితే ఉంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు బాయ్.